ములుగు జిల్లాలోని మంగపేట మండలం మల్లూరు శ్రీ హేమచల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంత్రి సీతక్క, ఎంపీ బలరాం నాయక్, పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు, భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు సందర్శించారు. వీరికి అర్చకులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ ఈవో మంత్రులకి పట్టు వస్త్రాలు అందజేశారు. మల్లూరు గుట్టపై స్వయంభుగా వెలిసిన శ్రీ హేమచల లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ ఆలయానికి విశిష్ట ప్రాముఖ్యత ఉంది. దశాబ్దాలుగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు స్వామివారి దర్శనానికి వస్తున్నారు. భక్తుల కోరికలు తీరుతాయనే విశ్వాసంతో ఇక్కడికి తరలి వస్తున్నారని రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆలోచనలకు అనుగుణంగా గోదావరి పరివాహక ప్రాంత దేవాలయాలను బాసర నుంచి భద్రాచలం వరకు టెంపుల్ టూరిజం ప్రాంతంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. త్వరలోనే అభివృద్ధి పనులు ప్రారంభిస్తామని మంత్రి సీతక్క సూచనల మేరకు మల్లూరు లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరింత అభివృద్ధి చేస్తుందని, భక్తుల మనోభావాలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.